జాకీర్ హుసేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో పల్మనరీ ఫైబ్రోసిస్తో బాధపడుతూ కన్నుమూసినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్న ఘనత అతని సొంతం. ముంబైలో జననం. జాకీర్ హుసేన్ ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధ తబలా వాద్యకారుడు. ఆయన పద్మభూషణ్, పద్మశ్రీతో పాటు సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్నారు. మార్చి 9న 1951న ముంబైలోని మహీంలో తబలా విద్వాంసుడు అల్లా రాకా, బావి బేగం దంపతులకు జన్మించిన జాకీర్ హుసేన్కు చాలా చిన్న వయసులోనే తబలా వాయించడంపై మక్కువ పెంచుకున్నారు. 3 ఏళ్ల వయసులోనే మృదంగం. కేవలం 3 సంవత్సరాల వయసులోనే తన తండ్రి నుంచి మృదంగం వాయించడం నేర్చుకున్న జాకీర్ హుసేన్ 12 సంవత్సరాల వయసులో కచేరీలలో ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డ్స్లో ఒకే రాత్రిలో 3 ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ హుసేన్ చరిత్ర సృష్టించారు.